సరే, ఇప్పటిదాకా మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం, మీ అందరి గురించి ఇంట్రోస్ మాట్లాడుకున్నా అయిపోయింది. సరే, ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్ వస్తే నీ స్పెషల్ ఇంట్రెస్ట్స్ ఏంటి? అంటే స్పోర్ట్స్ కాకుండా నీకు బాగా ఇది చేస్తే నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, హ్యాపీగా నేను జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అనే మూమెంట్స్ ఏంటి? మమ్మీతో ఉండడం. మమ్మీతో ఉండడం ఎందుకు? అంటే నన్ను చిన్నప్పటి నుంచి ఫాదర్ లేడు మేడం, ఫాదర్ లేకుండా నన్ను పెంచింది. ఓకే, సో మమ్మీతో అంటే లైక్ కుకింగ్ వాటిలో స్పెండ్ చేయడమా, లేదు తనతో పాటు వెళ్ళటమా ఏంటి? తనతో పాటు ఎక్కడికైనా వెళ్ళడం. సో నీకు మీ మమ్మీని ఒక బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాలంటే ఎక్కడ తీసుకెళ్తావు? బెస్ట్ ప్లేస్ అంటే ఏదైనా ఒక మంచి ప్లేస్కి మమ్మీని తీసుకెళ్ళి మమ్మీకి ఇది చూపించాలి ఖచ్చితంగా అని ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అలాంటిది ఏంటి? నేను ఆడుతుంటే చూడాలి. నువ్వు ఆడుతుంటే మమ్మీ చూడాలి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు దా. ఓకే, నీకు ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ తలపతి. ఎందుకు ఇష్టం, బాగా యాక్ట్ చేస్తాడు ఆయన. ఒక సినిమాలో కాకుండా ఆయన పర్సనల్గా కూడా ఇష్టం. సరే, పాలిటిక్స్. ఓకే, విజయ్ తలపతి మూవీ నుంచి ఒక మంచి డైలాగ్ చెప్పాలి మా కోసం. మంచి ఫేమస్ డైలాగ్ ఉంది, ఎట్లా మిస్ చేస్తావు నువ్వు? కప్పు ముఖ్యం బిగిలు. మళ్ళీ మా కోసం. కప్పు ముఖ్యం బిగిలు. ఓకే, అండ్ ఒక డైలాగ్ అన్నావు కదా, ఒక సాంగ్ పాడు. బోల్డ్ పాటలు ఉన్నాయి. మా కోసం నిజంగా నువ్వు ఫ్యాన్ అయితే కనుక మంచి పాట విజయ్ మూవీ నుంచి ఒక పాట పాడు. శివంగివే పాడు. అయ్యయ్యో, పాడు. మీకు సంబంధించిన పాటే కదా అది. పాడు పాడు పాడు, పర్లేదు. ఇప్పుడు మన ఇండియన్ ఐడల్కి ఏం తీసుకోవట్లేదులే కానీ పాడు 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 పాడు, కమాన్. శివంగివే తల వంచే మగ జాతి నీదే, సాహో అంటూ జై కొట్టాగా. ఓకే, చాలా కష్టపడ్డావు. ఓకే, పాపం డేర్ చేసింది, యూ షుడ్ క్లాప్ హర్. ఓకే, అండ్ నెక్స్ట్ నువ్వు అంటే ఇప్పటిదాకా నువ్వు చూసిన బెస్ట్ పర్సన్ ఎవరు నీ లైఫ్లో? నువ్వు ఇప్పటిదాకా చూసి ఈ పర్సన్ చాలా బెస్ట్, ఈ పర్సన్ నుంచి నేను లైఫ్లో ఇది నేర్చుకున్నా, ఇలా మారాలనుకుంటున్నా అనుకున్న బెస్ట్ పర్సన్. అది సెలబ్రిటీ అవ్వచ్చు, మీ ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, కాలేజ్లో అవ్వచ్చు. బెస్ట్ పర్సన్ అంటే ఆబ్వియస్లీ ఒక అమ్మాయికి డాడీయే ఉంటారు. ఎందుకంటే డే 1 నుంచి మనకు సపోర్టివ్ ఎవరున్నా, అంటే నాకు ఒక స్టేజ్లో ఇది వద్దు అన్నా కూడా మా డాడీ ఉండి నాకు నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతావు అని అంటారు. ఏ ఫేజ్ నుంచి అయినా ఆయన బయటికి రాగలుగుతారు, ఎంత కష్టపడైనా ఆయన మమ్మల్ని చూసుకోగలుగుతారు. సో మా డాడీ లెక్క నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఎక్కడున్నా కూడా కష్టపడి నేను బయటికి రాగలుగుతా, నేను చేసి ఉండగలుగుతా, భయపడకుండా చేయగలుగుతా అని ఆయన చూసి ఇన్స్పైర్ అవుతా. మీ డాడీని చూసి ఇన్స్పైర్ అవుతాం. సో మీ డాడీకి నువ్వు ఇవ్వబోయే బెస్ట్ గిఫ్ట్ ఏంటి? నా సక్సెస్ ఆబ్వియస్లీ ఆయనకు బెస్ట్ గిఫ్ట్. ఎందుకంటే ఇంత నమ్మకంతో ఇంత కష్టపెట్టి నన్ను ఆడిపిస్తున్నారు అంటే మా డాడీ నన్ను ఒక పొజిషన్లో చూడాలని. ఒకరోజు నా సక్సెస్ని చూసి ఆయన చాలా గర్వపడతారు, బెస్ట్గా ఫీల్ అవుతారు. అదే ఆయనకి నేను ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, దా. వీ కెనాట్ స్కిప్. కంగారు పడుకో, మధ్యలో వాళ్ళని వదిలేసాను అనుకోకు, వాళ్ళ ఇటు నుంచి ఇటు వస్తుంది మళ్ళీ రౌండ్. వాళ్ళ అమ్మాయ్యా నేను సేఫ్ అనుకుంటారు కదా, వదిలేదే లే, ఎవరిని వదలొద్దు, మనం ఇచ్చేద్దాం, ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేద్దాం. స్టార్టా? ఓకే, నువ్వు ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేసావు గేమ్స్. సో నువ్వు చూసిన బెస్ట్ కోచ్, ఆ కోచ్లో నీకు నచ్చిన క్వాలిటీస్? మా సెక్రటరీ సార్ సంపత్ సార్. ఆయనే నాకు రాకపోయినా నేర్పించడానికి బాగా చెప్తారు. నాకు స్కిల్ నేర్పించిందంటే సంపత్ సార్. షార్ట్ అండ్ స్వీట్గా కాదు, మనకి ఇది 4 మార్క్స్ క్వశ్చన్, నాట్ 1 మార్క్ క్వశ్చన్. చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. పాస్ అవుతుందా? కష్టం, మన 4 మార్క్స్ వేస్తే 1 మార్క్ రాస్తే పాస్ అవ్వం కదా.
ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే అంటే ఆయన ఎట్లా నిన్ను ఇన్స్పైర్ చేశారు? ఎందుకంటే ఒక అథ్లెట్గా ఉండి అథ్లెట్ నుంచి నువ్వు కబడ్డీ సైడ్ వచ్చావు. సో అది కంఫర్ట్ జోన్ వేరే, దీనికి వచ్చేటప్పటికి కంఫర్ట్ జోన్ వేరే. సో దీని దగ్గరికి నిన్ను ఆయన ఎలా మోటివేట్ చేశారు? ఎవరు నన్ను ఏమన్నా కూడా సార్ అలా అట్లా అన్నారా, నువ్వేందో నాకు తెలుసు, వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు, నిన్ను ఎదుగుతున్నావు కదా తొక్కడానికే చూస్తారు అని చెప్పి మోటివేట్ చేస్తారు, స్కిల్స్ చెప్తారు, మంచిగా సపోర్ట్ చేస్తారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే, అది మైకే బొద్దు ఇంకో పురుగో కాదు, నలిపేస్తున్నావు. ఓకే, సో మీ పేరెంట్స్ ఫార్మర్స్. నువ్వు ఎప్పుడైనా అంటే నాకు ఇదంతా వద్దు, నేను వద్దులే, మా అమ్మ నాన్న కష్టపడుతున్నారు కాబట్టి నేను ఎలాగోలా డిగ్రీ తొందరగా ఫినిష్ చేసేసి జాబ్ చేద్దాం, అలాంటి మూమెంట్ ఎప్పుడైనా, అంటే ఇది కొంచెం కష్టంగా ఉంది, నేను జాబ్ చేసుకుని మా పేరెంట్స్ని బాగా చూసుకుందాం, అలాంటి మూమెంట్ ఎప్పుడైనా వచ్చిందా? అట్లేం లేదు మేడం. వాళ్ళు కష్టపడుతున్నారంటే మన కోసం, వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత వెళ్ళి సపోర్ట్ చేయాలి, వాళ్ళతో పాటు పని చేయాలి కదా మేడం. మనం చేస్తేనే వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అట్లా నేను కూడా వెళ్తా అప్పుడప్పుడు, నేను కూడా వాళ్ళతో పాటు సండేస్ టైం దొరికినప్పుడు, హాలిడేస్ దొరికినప్పుడు వాళ్ళతో వెళ్ళి చేస్తా, వర్క్ చేస్తా. నువ్వు కూడా పొలంలో పని చేస్తావు. ఓకే, అండ్ అలాంటప్పుడు ఏంటంటే మనకి కొంచెం నెగిటివిటీ అనేది ఎదురవుతుంది ప్రతి చోట. అంటే లైక్ ఇలా బయటకు వచ్చినప్పుడు కానీ, అంటే పేరెంట్స్ చుట్టూ లేకుండా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం డిఫరెంట్ పర్సన్స్ నుంచి డిఫరెంట్గా కొన్ని మాటలు వినాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో నిన్ను నువ్వు ఎలా డిఫెండ్ చేసుకుంటావు? ఎవరు ఎన్నైనా మాట్లాడుకోను మేడం. దారినపై కుక్క కూడా మొరుగుతుంది మనల్ని చూసి, అట్లని మనం పట్టించుకోం కదా మేడం. ఇంకా అంతే, లైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. ఎందుకంటే ఆడపిల్లలుగా మీరు మీ కుటుంబం నుంచి నెలలో 15 రోజులు దూరంగా ఉంటారు. సో మీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో మీకు కోచింగ్లో సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పిస్తారా? నేర్పిస్తారు మేడం, ఖచ్చితంగా. సో ఎట్లా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం, అంటే గేమ్ డిఫెన్స్ కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తుంటారు కాబట్టి సో యూ కెన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. వెరీ గుడ్. నెక్స్ట్. ఏమిటి మధ్యలో వదిలేసానని చాలా ఆనందపడుతున్నట్టు. నో నిన్ను వదల బొమ్మాలి, వదల. గద్వాల్ కదా, రంగారెడ్డి. గద్వాల్ వాళ్ళు ఎవరు? ఓకే, గద్వాల్ పిల్ల దగ్గరికి వచ్చింది. ఇప్పుడైతే నేను వదల బొమ్మాలి, వదల అనాలా? సౌండే సరిగ్గా రావట్లేదు బయటికి. రెడీగా రన్నింగ్లోనన్నా? ఓకే. అండ్ మీరు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా? డిగ్రీ సెకండ్ ఇయర్. సో అంటే స్పోర్ట్స్ ద్వారా జాబ్ ఇది కాకుండా ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయని మీకు కోచింగ్లో కానీ ఎక్కడైనా చెప్పడం జరిగిందా? అంటే జాబ్ కాకుండా, అంటే మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తారు, అది కాకుండా ఇది చేస్తే మనం ఇంత లెవెల్ వరకు వెళ్ళొచ్చు అన్నది ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? నాకేం అక్కడ అంత వేరే ఆలోచన లేవు మేడం. స్పోర్ట్స్ మీనే నా దృష్టి మొత్తం. నాలాగా ఇప్పుడు మా సార్ నన్ను ఎలా ఇంతవరకు తీసుకొచ్చారో, నేను ఏదో నా అంతవరకు నేను ఒక ప్లేయర్ని తయారు చేయాలని అది ఉంది మేడం. ఓకే. సో మీరు ఒక ప్లేయర్ని తయారు చేయాలి అంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? అంటే లైక్ బాయ్ ఆర్ గర్ల్ మేడం. గర్ల్ని మళ్ళీ మీలాంటి అంటే మీకు ఒకవేళ మీ ఊళ్ళోనే ఉండే అమ్మాయిలకి మీకు కోచింగ్ ఇచ్చే అవకాశం వచ్చింది, ఒక కోచ్గా మీకు, అంటే మీరు ఒక నేషనల్ లెవెల్ వెళ్ళారు, సో మీ ఊళ్ళో అమ్మాయిలకి మీకు కోచింగ్ ఇచ్చే అవకాశం వచ్చింది. యూ విల్ చూస్ దిస్ ఆర్ మీ కెరియర్? చూస్ చేసుకుంటాం మేడం, కోచ్గానే. ఎందుకో తెలుసుకోవచ్చా? ఎందుకంటే అది వాళ్ళ కోచింగ్ ఇస్తే నేను ఎలా తీసుకున్నానో, నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో, నేను కూడా అవతల వాళ్ళకి అదే హ్యాపీనెస్ ఇవ్వాలి. దాని వాల్యూ అంటే తెలియాలి. గేమ్ అంటే ఊకే ఆశ తమాషా కాదు. అండ్ అలానే మీకు ఏంటంటే ఒక స్పోర్ట్స్ వరల్డ్గా మీకు డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. మీ డైట్ ఏ విధంగా ఉంటుంది? మీ అందరిది కూడా ఎట్లాంటి డైట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు?
మా పల్లెటూరులో ఏముంటుంది మేడం, మేము పూర్ కాబట్టి ఇంకా మార్నింగ్ రైసే ఉంటుంది, ఆఫ్టర్నూన్ రైసే, నైట్ రోటీస్ ఉంటాయి. ఇట్లా సండే నాన్ వెజ్ ఉంటుంది, అంతకుమించి ఏం ఉండదు మేడం. మరి ప్రోటీన్ కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్కి మరి ఏం చేస్తారు మరి? ఇంకా అప్పుడప్పుడు నాన్ వెజ్ తెస్తారు మేడం నాన్న. ఇంకా Okay. అదొకటే మేడం, ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు అంతే మేడం. అంటే ఓకే, కరెక్టే చెప్పారు, మంచి పాయింట్ ఇది యాక్చువల్గా. సో మీరు అందరూ నేషనల్స్కి ఆడుతున్నారు కాబట్టి మీరందరూ అంటే గవర్నమెంట్కి ఒక అపీల్ పెట్టుకోవడం కానీ మాకు అంటే అసోసియేషన్ తరఫు నుంచి మంచి ప్రోటీన్ ఫుడ్ అట్లా ప్రొవైడ్ చేయండి అని ఏమైనా అపీల్ పెట్టుకోవడం ఏమైనా జరిగిందా? ఏం లేదు మేడం. ఏం లేదు, జస్ట్ మీకు మీరుండే వెల్ఫేర్ సొసైటీస్లో మీకు వాళ్ళు పెట్టే ఫుడ్డే అదే మెయిన్. అంతే. సో మ్యాక్సిమం అక్కడే ప్రోటీన్ ఫుడ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎంతో కొంత. ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ నువ్వే